శ్లోకం 27 ఉచ్ఛైశ్రవసమస్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. గుర్రములలో అమృత మథనం సమయంలో పుట్టిన ఉచ్ఛైశ్రవసమనే గుర్రాన్ని నేనే అని తెలుసుకో. శ్రేష్టమైన ఏనుగులలో ఐరావతాన్ని, మనుష్యులలో రాజును నేనే. వివరణ: ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు ఏ విభాగంలోనైనా అత్యున్నతమైనది, శక్తివంతమైనది తన స్వరూపమే అని చెబుతున్నాడు. ఉచ్ఛైశ్రవసం, ఇది దేవరాజైన ఇంద్రుని వాహనం, అత్యంత వేగవంతమైనది. ఐరావతం, తెల్లని రంగులో ఉండే దివ్యమైన ఏనుగు. నరాధిపం, ప్రజలను పాలించే, రక్షించే ధర్మబద్ధమైన రాజు భగవంతుని అంశగా భావించబడుతుంది. శ్లోకం 28 ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణమస్మి వాస్క్యః. ఆయుధములలో నేను వజ్రాయుధాన్ని, ఆవులలో కోరికలను తీర్చే కామధేనువును, సంతానోత్పత్తికి హేతువైన మన్మధుడిని, పాములలో సర్పరాజైన వాస్కిని నేనే అని తెలుసుకో. వివరణ: వజ్రాయుధం దధీచి మహర్షి వెన్నెముకతో తయారైన అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది అజేయమైన శక్తికి చిహ్నం. కామధేనువు క్షీరసాగర మథనంలో ఉద్భవించినది. లోకానికి పాలను, సకల సంపదలను ఇచ్చే శ్రేష్టమైన ధేనువు. కందర్పః, మన్మథుడు కేవలం కామం కోసం కాకుండా సృష్టి నిరంతరం కొనసాగడానికి అవసరమైన ధర్మబద్ధమైన సంతానోత్పత్తికి మూలమైన శక్తి కృష్ణుడే. వాసుకి, ఒక తల కలిగిన సర్పాలకు రాజు. సముద్ర మథనంలో కవ్వం, మందర పర్వతం, కి తాడుగా వాడబడిన మహాసర్పం.